పాపము నుండి విడుదల. అంశం పేరు పాపం నుండి విడుదల. పాపము అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. పాపం అంటే ఏంటంట? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించటం పాపం. దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు, ఆజ్ఞను పాటించకపోవటం పాపం. పాపం చేసే ప్రతి వాడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. మిస్సింగ్ ద మార్క్ అన్నాడు ఇంకొక భాషలో. గీత దాటుట, లేకపోతే హద్దు మీరుట, తిరుగుబాటు చేయుట, ఇలాంటి టెర్మినాలజీ వాడబడింది. దేవుడు ఇది చెయ్యి అంటే నేను చెయ్యను అంటాం, తిరుగుబాటు చేయటం. ఇది చేయొద్దు అంటే నేను అదే చేస్తాను అంటాం, ఆ మాట మీద తిరుగుబాటు చేయటం. ఆజ్ఞను అతిక్రమించడం, హద్దు దాటిపోవటం. హద్దులు గీశాడు దేవుడు. ఈ హద్దులో ఉండమన్నాడు, నేను ఉండను అన్నాడు. కాబట్టి పాపము అంటే ఏంటంటే ఆజ్ఞను మీరటం పాపం. ఆజ్ఞను మీరటం పాపం. యోహాను రాసిన ఇదే పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే సకల దుర్నీతియు పాపం, అయితే మరణకరము కాని పాపము కలదు అన్నాడు. సకల దుర్నీతి పాపమే అన్నాడు. నీతి కానిది ఏదైనా అది పాపమే. దేవుని నీతి కానిది ఏదైనా అది పాపమే అన్నాడు. అయితే మరణకరము కాని పాపము కలదు అన్నాడు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చి దాని ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆజ్ఞలను పాటించకపోతే, కొన్ని ఆజ్ఞలు మీరితే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు, మరణశిక్ష అన్నాడు. కొన్ని ఆజ్ఞలకు మరణశిక్ష కాదు, కొన్ని ఆజ్ఞలు మీరితే దానికి తగిన శిక్ష అనుభవించాల్సింది. ఉదాహరణకి, ఇద్దరు కొట్టుకున్నారు, ఒకటి పొలం ఒకటి తగలబెట్టాడు, రెండో వాడిని వాడి పొలం తగలబెట్టి తప్పు చేశావు కాబట్టి మరణశిక్ష విధించాడు. అతనికి నష్టపరిహారం చెల్లించటము, లేకపోతే అంత పంట ఇతని పంట కూడా నాశనం చేయడం, ఇలాంటి విషయాలు. అంటే దేవుడు ఇది చేయొద్దు అన్న విషయాల్లో కూడా అన్నిటికీ చావు కాదు, కొన్నిటికి అలా లేదు. మన దేశంలో కూడా ప్రతి రాజ్యాంగం రాయబడిన ఏ నియమాన్ని మీరినా మరణశిక్షణ ఉండదు. కొన్ని వాటికి మాత్రమే ఉరిశిక్ష అనేది విధించబడాలని రాజ్యాంగంలో రాయబడింది. కొన్నిటికి అంత భయంకరమైన శిక్షలు. కాబట్టి దుర్నీతి పాపమే, అయితే మరణకరం కాని పాపం కూడా ఉంది. చావుకు లోనవని పాపాలు కూడా ఉన్నాయి. చావరు, కాబట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్ళి చచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పాడు. కొన్ని మరణం చావటానికి కారణమేం కాదు, కానీ అవి పాపాలే అన్నాడు. మూడో విషయం, యాకోబు పత్రిక. పాపం అంటే ఏంటో ఆలోచిస్తున్నాం. పాపం అంటే ఏంటి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. మేలైనది ఏంటో తెలిసి కూడా అలాగూ చేయకపోతే పాపం కలిగిద్ది అన్నాడు. అంటే మేలు చేయటం నీ చేత అయ్యి దాన్ని పొందదగిన వాడు నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు మేలు చేయకపోతే అది కూడా పాపమే అన్నాడు. పాపమే. మేలైనది ఏంటో తెలిసి చేయని ఎరిగి కూడా, ఈ మేలు నేను చేయగలను అని తెలిసి కూడా నువ్వు మేలు చేయకపోతే అది పాపం అన్నాడు.
అలాంటి వాడికి పాపం కలిగిద్ది అన్నాడు. పాపం అంటే ఏంటో చూస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమా పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినుని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అన్నాడు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అంటే అనుమానంతో చేసే ప్రతిదీ పాపమే అన్నాడు. దేవుడు ఉన్నాడో లేడో అనే అనుమానంతో నువ్వు విశ్వాసం కొనసాగిస్తున్నావు అనుకో, అది పాపం అన్నాడు. అనుమానంతో చేసేది పాపం. నువ్వు తినేటప్పుడు ఇది తినొచ్చో తినకూడదో అని బలహీనమైన మనస్సాక్షి తింటున్నావు, అది పాపమే అన్నాడు. అనుమానిస్తూ చేసేది ఏదైనా పాపమే అన్నాడు. అనుమానంతో తినువానికి అది దోషం అన్నాడు. అనుమానంతో తింటే, అనుమానించేవాడు తిని ఎళ్ళ విశ్వాసము లేకుండా తినను గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. నీ సహోదరుడికి అని మాంసం తినడం అభ్యంతరం అయితే అన్నాడు పై వచనాలు. నీ సహోదరునికి అడ్డం కలుగు చేయనది ఏదైనా సరే, అది తినట కానీ ద్రాక్షారసం తాగట కానీ ఇంకేదైనా సరే అది మానివేయటం మంచిది అన్నాడు. అనుమానంతో దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది ఏమో, ఎవరైనా బాధపడతారేమో అని నీకు అనిపిస్తూ నువ్వు తిన్నావు అనుకో, అది పాపం అన్నాడు. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిది పాపము అన్నాడు. పాపం అంటే 4 విషయాలు ఆలోచించాం. 1 ఆజ్ఞాతిక్రమం పాపం, 2 సకల దుర్నీతి పాపం, 3 నెరిగి మేలైనది చేయకపోతే పాపం, 4 విశ్వాసం లేకుండా చేసే ప్రతి పని పాపమే అన్నాడు. విశ్వాసం మూలమై ఉండాలి ఆ పనికి. విశ్వాసం మూలంగా లేదనుకో, అది పాపమే అన్నాడు. విశ్వాసం మూలము కానిది పాపము అన్నాడు. ఓకే, పాపం అంటే అది. మరి పాపం ఎలా వస్తుంది? పాపం మనిషి జీవితంలోకి ఎలా వస్తుంది?